ఢిల్లీ వేదికగా కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పెసా చట్టం అమలు ఎదురవుతున్న సవాళ్లపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రి సీతక్క. ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి, పెసా చట్ట అమలులో ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కార మార్గాలపై ప్రసంగించారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు అటవీ శాఖ అడ్డంకిగా మారుతున్నాయని, కనీస వసతులు కల్పించడానికి సైతం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 10 రాష్ట్రాలలో మరి పీసా యాక్ట్ అనేది అమల్లో ఉంది. ఇది 1996లో మరి తీసుకురావడం జరిగింది. దాంట్లో ప్రధానంగా సెల్ఫ్ గవర్నమెంట్స్ ఏదైతే ఉందో సెల్ఫ్ గవర్నెన్స్ స్వయం పాలన, షెడ్యూల్ ప్రాంతాల్లో ట్రైబల్స్ కోసము, ఆదివాసుల కోసం స్వయం పాలన ఉండాలి. వాళ్ళ గ్రామాల అభివృద్ధికి వాళ్ళకి ఎలాంటి కార్యక్రమాలు ఉండాలి, లేదా ఇతరత్ర మైనింగ్ కానీ, లేదా వాళ్ళ గ్రామాలకు ఎఫెక్ట్ అయ్యేటువంటి ఏదైనా నిర్ణయాలున్నా కూడా ఏది జరిగినా గ్రామ సభల ద్వారా తీర్మానం అయినాకనే అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, లేదా ఇతరత్ర ప్రాజెక్టులు కావచ్చు, మైనింగ్స్ కావచ్చు అనేది కూడా ఆ పీసా యాక్ట్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ట్రైబల్ లీడర్షిప్ను మరి ఇంక్రీజ్ చేయడము, డెవలప్ చేయడము, అదేవిధంగా అడవులలో ఉండేటువంటి వనరుల మీద, రిసోర్సెస్ మీద, ఫారెస్ట్ మైనర్ ప్రొడక్ట్స్ మీద కూడా మరి వాళ్ళకే అధికారం ఉండాలని ఈ యొక్క పీసా చట్టం చెప్పడం జరిగింది. అయితే ఇంప్లిమెంటేషన్లో చాలా సమస్యలు కూడా వస్తున్నాయి. చాలామంది అధికారులకు ఈ చట్టం ఏం చెప్తుంది, అక్కడ ఏం ప్రాబ్లం ఉంది అనేది మధ్యలో గ్యాప్ ఉండడంతో మరి ఆదివాసులు, ట్రైబ్స్ కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. మేము ఈరోజు నా దృష్టిలో నేను ప్రధానంగా వ్యక్తం చేసింది, ఈరోజు ఆదివాసులను డెవలప్ చేయాలని రకరకాల చట్టాలు వచ్చినాయి. ఇదే పిఎం జన్మన్ అని, ఇంకో పిఎం జుగా అని కొన్ని ప్రాజెక్ట్స్ ఈ మధ్యకాలంలో ప్రకటించారు. కానీ అది కిందికెళ్ళి ఇంప్లిమెంటేషన్ చేద్దామంటే మనకు ప్రధాన ఆటంకం ఫారెస్ట్. కనీసం అంటే ఆదివాసులు అంటేనే అడవులలో ఉంటారు. మరి అక్కడ ఏ పని చేయాలన్నా కూడా ఫారెస్ట్ పర్మిషన్ రావాల్సి వస్తుంది. ఫారెస్ట్ పర్మిషన్ రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్, వైల్డ్ లైఫ్, మరి ఇట్లా రకరకాల చట్టాల పేరుతోటి కనీసం రోడ్ వేసుకోలేకపోతున్నాం, మంచినీటి వ్యవస్థ, స్కూల్స్. మీరు ఈ మధ్య చూసారు, మా దగ్గర వైల్డ్ లైఫ్ సాంచురీలో స్కూల్ కట్టుకోలేక కంటైనర్ స్కూల్ పెట్టినాం, హాస్పిటల్ కట్టుకోలేక కంటైనర్ తాత్కాలికంగా ఇవి పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి గ్రామాలలో, ట్రైబల్ ఏరియాలలో ఏది అవసరం ఉంది, ఈ డెవలప్మెంట్ ఏంది, వాళ్ళకు అక్కడ అవసరాలు తీర్చడం కోసం పర్మిషన్ ఇచ్చుకునేటువంటి అధికారం గ్రామ సభకు ఉండాలి. ఆ రకంగా లీడర్షిప్ను కూడా ఎంకరేజ్ చేయాలని కూడా మేము వారిని కోరడం జరిగింది. సరే, ఈరోజు వాళ్ళు పెట్టినటువంటి మీటింగ్ కూడా అందరికీ ఒక అవేర్నెస్, ఒక అవగాహన కూడా కల్పించడానికి ఇదొక అవకాశంగా మేము భావించి ఈ యొక్క సమావేశంలో పాల్గొని మా ఆవేదన, ఎందుకంటే చాలా ఇప్పటి వరకు కూడా ట్రైబల్ ప్రాంతాలు డెవలప్మెంట్ కాకుండా సమాజానికి దూరంగా నివసిస్తున్నటువంటి వాళ్ళ సిచ్యువేషను, అసలు ఒరిజినల్గా ప్రధాన ఆటంకం ఏం పని చేసుకోవాలన్నా అక్కడ ఫారెస్ట్ అడ్డం వస్తుంది. ఫారెస్ట్ యాక్ట్స్ మేము ఫారెస్ట్ యాక్ట్ వచ్చినాక మేము అక్కడికి పోలే, మేము అక్కడ ఉన్నాకనే ఫారెస్ట్ యాక్ట్స్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. కానీ లోకల్ మినిమం బేసిక్ నీడ్స్ అయితే తీర్చుకోవడానికి అయితే పర్మిషన్ ఇవ్వాలి కదా. ఒక మంచినీటి వ్యవస్థ, ఒక స్కూలు, ఒక హాస్పిటల్, మినిమం రోడ్స్ ఫెసిలిటీ, ఇవి అన్నిటికి కూడా ఇక్కడికి మళ్ళీ సెంట్రల్కి రావాలి. మేము తెలంగాణలో కానీ, ఆంధ్రలో కానీ, ఇప్పుడే మహారాష్ట్ర వాళ్ళు కూడా కలిసారు, వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, ప్రతిదానికి ఇబ్బంది అవుతుందని. సో ఈ అధికారం గ్రామ సభకు ఉండాలి. మనకు అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ కావాలి, ఎలాంటి పర్మిషన్స్, మన ఇప్పుడు బయట నుంచి కూడా సెంట్రల్ గవర్నమెంట్ మైనింగ్ కానీ ఇంకేదన్నా కూడా గ్రామ సభకు సంబంధం లేకుండా మేము పర్మిషన్ ఇచ్చేస్తా అంటే అక్కడ ఊర్లు మునిగిపోతాయి, ప్రజలకు ఎఫెక్ట్ అవుతుంది. ఇంతకుముందు అంటే వాళ్ళ తీర్మానం మేరకు, వాళ్ళ పర్మిషన్ మేరకే అక్కడ ఏం తీసుకురావాలనేది కూడా ఉంటే బాగుంటుంది అనేది మా యొక్క సూచన.